సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. పవన్ కళ్యాణ్ వచ్చిన 25 సినిమాల్లో ఇదొక్క సినిమా హైలైట్ అవుద్ది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ కానీ, ఫైట్లు కానీ, ఆ సాంగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ బ్లోయింగ్ షాట్. ఎన్ని రోజులు ట్రోల్ చేశారు కదా మరి సినిమా లేట్ అయిందని, అలా చాలా మంది ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, మన ఫ్యాన్స్ అంటారు సింహం లేట్గా వస్తుంది కానీ సింహం కొన్నిసార్లు లేట్ అవడం వచ్చింది కానీ పక్క రావడం మాత్రం పక్క అన్నట్టు. కొన్ని ఇట్టు కావచ్చు, ఇట్టు కావచ్చు అని మాకు ఇట్టుతోటి అవసరమే లేదు. ఇట్టుతోటి అవసరం లేదు. జస్ట్ సినిమాలో అలా ఒక ఎంట్రీ ఇచ్చాడు అనుకో. ఇప్పుడు కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు ఎలా వచ్చారో, ఇంకే సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అలా వస్తే అంతకు మించి ఉంటుంది. సో సినిమా గురించి చెప్పాలంటే వన్ వర్డ్, ఎవడు ఇటు ఆ ఇటు ఎవరికి సాధ్యం కాదు, ఆయనకే సాధ్యం. బాగా చాలా మంచి రీచ్ అవుతుంది. ఎందుకంటే కొత్త సినిమా, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ మా ఫ్యాన్స్ కూడా సింహం ఆకలి కోసం ఎలా వెయిట్ చేస్తుందో అలా వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఊహించని విధంగా ఉంటుంది. ఒక ఏదంటే యాత్ర ఏదో సంథింగ్ అంటాం కదా, తీర్థం వెళ్ళినప్పుడు తీర్థయాత్రలకు అలాంటి ఎలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా. ట్రైలర్తోనే ఒక బీభత్సవాన్ని సృష్టించాం ఓన్లీ. ఇక సినిమాతో వేరే ఉంటుంది ఇక జాతిని అంతే. ఆయన వాకింగ్ స్టైల్ కానీ, మాట్లాడే విధానం కానీ మీకు ఆల్రెడీ తెలుసు. ఆయన నిజ జీవితంలో ఎలా ఉంటారో సినిమాలో పరంగా కూడా ఇప్పుడు సినిమా అంటే ఒక హీరోగా ఏంటి ప్రేక్షకుడికి ఏం కావాలేదని అది చూపించారు పక్కా. సినిమా ఇంతవరకు డిలేలో ట్రోల్స్ చేశారు కదా, అది ఎందుకైందంటే గ్రాఫిక్స్ వల్ల అయిపోయింది అంతే తప్ప, కానీ ఈ ఇత ఏదో బయర్లని అది ఏం లేదు, గ్రాఫిక్స్ వల్ల అయిపోయింది అంతే. మూవీ కోసం చాలా వెయిటింగ్. చూసారు కదా ట్రైలర్కే థియేటర్కి వచ్చామంటే. అది ఇంకోటి ఏంటంటే ఇందులో అన్నయ్య నాకు పిలిచి అవకాశం ఇచ్చాడు. ఈ మూవీలో 4 సీన్లు ఉంటా మూవీలో. నా పేరు కూడా పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ కళ్యాణ్. జై పవనిజం, జై జనసేన, జై హింద్. ఫ్యాన్స్ ఉర్రు తలూగుతున్నారు. ట్రైలర్ అంతా నచ్చిందండి, ఒక్కటి కాదు. ట్రైలర్ అంతా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తుంటే వచ్చే మజా మీరు బిర్యానీ తిన్నా రాదు, మందు తాగినా రాదు. సరే డైలాగ్ ఒకటి ఉంది కదా ట్రైలర్ లో, మేము రావాలని చాలా మంది కోరుకుంటారు, కొంతమంది రావద్దు అనుకుంటారు. ఆయన తప్పకుండా వస్తారండి. ఇప్పటి వరకు మాత్రం మేకల్ని తిన్న పులినే చూశారు, కానీ 2024లో పులిల్ని తిన్న బెబ్బుల్ని చూశారు. అర్థమవుతుందా రాజా? నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడడమే జనాలందరికీ అదృష్టం. కంపేర్ చేసుకోవడం వేస్ట్ పుష్ప రికార్డ్స్ తో, బట్ ఇట్స్ గోనా బి ఎ బ్లాక్ బస్టర్ ఫర్ ష్యూర్. చాలా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. నేను చెప్తున్నా కదా, బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నారు అంతే. ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉంది. ఇలా ఉంటుందని అనుకోలేదు అసలు. ఏం రత్నం గారు మంచి క్వాలిటీతో తీసినారు సినిమా. పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం సూపర్ గా ఉంది. ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉంది. అసలు అన్న నార్మల్ గా చూస్తేనే లుక్స్ హైలైట్. దీంతో కసిగా చూసినాడు, ఫ్లాట్ అయిపోవాల్సిందే. ట్రోల్స్ అవన్నీ పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ కి తేడా తెలియదు వాళ్ళకంతే. సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది, బాగుంది, సూపర్ ఉంది, బాగుంది. హిందూ ధర్మాన్ని కాపాడికి వచ్చి బొమ్మ బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ అద్భుతంగా ఉంది. సూపర్ ట్రైలర్, సూపర్ బాగుంది, సూపర్ ఉంది, అదిరిపోయింది. సూపర్ మాటలు లేవు, అదిరిపోయింది. అన్ని వంక పెట్టడానికి లేని ట్రైలర్ కట్టది. బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఇంకా 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ వస్తున్న స్ట్రైట్ సినిమా ఇది. భారతదేశంలో ఎన్నడూ లేని రికార్డులు చూపిస్తాం. 1-10 సార్లు ఏం రత్నం గారి గురించే చూస్తాం. దేవుడు వస్తున్నాడు, తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు వస్తున్నాడు. టైలర్ సూపర్, బ్లాక్ బస్టర్ సూపర్. జై పవర్ స్టార్.
బాక్స్ ఆఫీస్ కొడుతున్నాం, పిట్టు కొట్టేసాం మొత్తం ఓల్డ్ సూపర్ సూపర్ ఇండస్ట్రీ ఇట్టు కొట్టేసాం. కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం. టీఎఫ్ఏ కొత్త కూడా వచ్చాడు. ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు, ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు. సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ హిట్. రిపీట్ ఏ రికార్డులు పనికిరాయి వచ్చి పక్కా ఫిక్స్ అయిపో. ఎంఎం కీరవాణి నువ్వు ఇక్కడ సినిమాలు ఫిక్స్ అయిపో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు సూపర్, అసలు విజువల్స్ కానీ కళ్యాణ్ గారు యాక్టింగ్ కానీ సూపర్, అసలు సూపర్. ఇంకో రాజమౌళి బాహుబలి కూడా పనికిరాదు దీని ముందు. యా ట్రైలర్ చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే బీజిఎం చాలా బాగుంది. అండ్ నాకు బాగా ఎక్సైట్ అయిన విషయం ఏంటంటే ఆ కోహినూర్ ఎపిసోడ్ అనేది ఇండియా మొత్తంలో ఎప్పుడూ నేను చూడలేదు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద మూవీ ఆన్ July 24th బ్రో. యా సో పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిజంగా అంటే చాలా పోస్ట్ పోన్ల తర్వాత ఇప్పుడు మూవీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా భారీగా ఉన్నాయి బ్రో. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. థ్యాంక్ యూ. లేట్ అయినా పవన్ కళ్యాణ్ మూవీ ఎప్పుడు వస్తే అప్పుడే పండగ బ్రో. ఆయన చూడండి. అంటే ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ మూవీ ఆఫ్టర్ 7 years కదా. సో హైప్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అజ్ఞాతవాసి టైంలో ఎట్లా చూసారు హైప్, సో ఎగ్జాక్ట్లీ ఈ టైంకి కూడా అట్లాగే ఉంటుంది. యా థ్యాంక్ యూ. ట్రైలర్ అయితే చాలా సూపర్గా ఉందన్న. గత 5 years నుంచి మేము వెయిటింగ్ చేసినందుకు ట్రైలర్ అయితే చాలా మాకు ఒక పండుగ వాతావరణంగా ఏర్పడింది. మీరు అంతా చూసుకోవచ్చు. థియేటర్ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా రోజుల తర్వాత వచ్చిన మాకు ఈ పండుగను చాలా సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ మన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తరపు నుంచి అందరి మౌర్జర్ ప్రోగ్రామ్ నుంచి మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తారీఖు గురించి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. అన్న ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. అందరూ ఓజీ అంటున్నారు. ఈ సినిమాకి స్క్రీన్లు చిరిగిపోతాయి, మామూలుగా ఉండదు. ఇందాకే డైరెక్టర్ గారు అన్నారు డేట్ మారదు, రికార్డులు మారుతాయి అని. పక్కాగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు రికార్డు కొడతాం, ఇండస్ట్రీ హిట్ చేస్తాం. అద్భుతంగా ఉంది ట్రైలర్, మామూలుగా లేదు, బ్లాక్ బాస్టరే. ఒక్కటే చెప్తున్నా అందరికీ, ఈ సినిమా చాలా మంది ఆగిపోద్ది అన్నారు. ఎంతో నెగిటివ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో అంత నెగిటివ్ చేద్దామని చూశారు. బట్ ఆయన మళ్ళీ బాల్ కొడితే పైకి ఎలా వెళ్తుందో అలానే వచ్చారు. ఈ సినిమాతో కూడా మేము ఎంత నెగిటివ్ చేసినా హిట్ అనేది పక్కా, బ్లాక్ బాస్టర్. 3 నిమిషాలకి ట్రైలరే రచ్చగా ఉంది. ఇంకా సినిమా పీక్స్ మామూలుగా ఉండదు. కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. పాన్ ఇండియా కాబట్టి డే 1 150-200 కోట్ల పక్కగా కలెక్ట్ చేస్తుంది. రాసి పెట్టుకోండి, మామూలుగా లేదు ఈసారి పూనకాలు జనాలందరూ. నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, బట్ పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ కూడా. ఒక్కొక్క సీన్ చెప్తున్నా బ్రో. డైలాగ్స్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ రాసిండు. మెయిన్ దానికోసం వెయిటింగ్. ఆ డైలాగ్స్కి మేము ఈ రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఒక్క థియేటర్ వాళ్ళని కొద్దిగా సీట్స్ బాగా హ్యాండిల్ చేయమని చెప్తున్నాం. పక్కా సినిమా రోజు అయితే ప్రతి సీట్ ఇరిగిపోతుంది. ట్రైలర్ వినిపిస్తా కదా సౌండ్ ఏమన్నా బ్రో. లుక్స్ ఫ్రాంక్గా చెప్తున్నా, ఓన్లీ మాకు సౌండ్ ఓన్లీ లుక్స్ మాత్రమే. 3 times వేసిరు బ్రో. ఫస్ట్ టైం వేసిరు, ఏం వినిపించలే. సెకండ్ టైం వేసిరు, ఏం వినిపించలే. థర్డ్ టైం వెళ్ళి ప్రశాంతం కూర్చొని చూడమని చెప్పారు. ఒక్క ముక్కు వినిపించలే. అది యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక మాట వినిపించదు. ఇక ఇంటికి వెనక మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకొని అప్పుడు చూడాలి ట్రైలర్ అని చెప్పి. ఇప్పుడైతే మూవీ ట్రైలర్ మస్తుంది అన్న. ఇచ్చి పడేసిన ట్రైలర్ అయితే ఇచ్చే లెవెల్ మొత్తం పెద్ద అన్న. లుక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. 5 సంవత్సరాలు అవుతున్నా వెయిట్ చేసి. ఎందుకంటే అన్న బ్లాక్ అండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసేసింది అన్న. మొత్తం హైలైట్ ఉంది మూవీ అయితే. ఫైట్స్ అయితే అలా మంచిగా ఉన్నాయి. మాకైతే ఎక్కువనే బాగా చెప్తున్నా. మాకైతే ఎవరు రికార్డులు వద్దన్న. పుష్పొద్దు, ఆ పుష్ప మాకేం వద్దు. మా దేవుడు స్క్రీన్ పైన కనిపిస్తే ఆ దిల్ ఖుష్ అన్న మాకు ఫ్యాన్స్కి.
అర్థమైందన్న. ఎందుకంటే ఫస్ట్ అర్థం కాలే, మళ్ళీ సెకండ్ చూసినాం, మళ్ళీ వేసిండ్రు అప్పుడు అర్థం. ఎందుకంటే ఫస్ట్ మొత్తం కేకలకి ఆ పేపర్లకి స్క్రీనే కనిపించలేదు, లోపల మొత్తం ఇచ్చి పడేసిండ్రు. మాకు కలెక్షన్స్ అంతా ఏమొద్దు కానీ మంచిగా ఇట్టు కావాలి సినిమా. జూలై 24 తారీఖు అయితే ఇచ్చి పడేస్తున్నాం మొత్తం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎవడు ఈ సినిమా ఆపలేడు, చాలా ట్రోల్స్ వచ్చినాయి ఈ సినిమా. సూపర్ అన్న, ఎగ్జాక్ట్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. సూపర్ అన్న, పొలిటికల్ డైలాగ్ చాలా బాగున్నాడు. సూపర్ అన్న, చాలా గ్రాఫిక్స్ మొత్తం ఓన్లీ జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమాకి చెప్తున్నా, సినిమాకి మీడియా వాళ్ళు రాలి ఇచ్చి పడేస్తున్నా. మొత్తం హైలైట్ ఉంటుంది, ఇచ్చి పడేసిన ట్రైలర్ అయితే మొత్తం హైలైట్ ఉంది. 5 సంవత్సరాల వరకు సూపర్ అన్న. అసలు తమన్ గడు కొట్టింది చాలా బాగుందన్న. తమన్ చాలా బీజం సూపర్ ఉంది, చాలా బాగుంది. సూపర్ అన్న, చాలా బాగుంది. 100 కోర్స్ అన్న పక్క రోజుకి. 2 అన్న, ఏదన్నా 60 విరమలు 2 ఓజీ. 5 సంవత్సరాల ముందు వీర, ఇప్పటి నుంచి గంభీర. 3 నిమిషాల ట్రైలర్ చూసి భయ్యా మొత్తం హవా మామూలుగా లేదన్న. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు. ఒక్కొక్క షాట్ చూస్తే మైండ్ పోతుంది. ప్రతి మూవీకి రిలీజ్ అయినా మేము ఓజీ ఓజీ అని అరుస్తున్నాం. ఈ సినిమా చూసినాక హరిహర వీరమల్లే ట్రోల్ చేసినాడు. ఇప్పుడు నోట్లా వేస్తాంలే, పెద్ద నైట్ టైం ఏం రాడు. ఇంత ఉప్పు కారం ముద్ద, ఇంత పచ్చి కారం ముద్ద వేసి గుచ్చుతాం. ట్రైలర్ మాత్రమే బాబాయ్. 3 నిమిషాల ట్రైలర్ ఇట్లుంటే 24కు వచ్చే ఆ 3 గంటల సినిమా మాత్రం మామూలుగా ఉండదన్న. ప్రతి సినిమాకి కాలేజ్ ఎగరేసుకుంటాం, ఈ సినిమాకి మాత్రం మీసాలు మేరేసుకుంటూ చెప్పుకోమయ్యా. రికార్డ్లా ఉద్దేశం చూడండి భయ్య. వాళ్ళ ఫేక్ కలెక్షన్ అంతా మేము బద్దలు కొట్టి మేము చూపిస్తాం. ఎన్ని కోట్లు, మాక్సిమం 1900 కోట్లు కొట్టొచ్చు భయ్య. ఉండదు బాయ్, ఉండదు. హవా అంటే హవా.